అర్రే మా వాళ్ళు నా లగ్గమప్పుడు వంట సామాను ఎవ్వి డజన్ డజన్ కొనిచ్చిర్రు. ఇప్పుడేం పోయి కూరూడు చేద్దామంటే ఒక గిన్నె లేదు. గిట్లనా ఆడకట్టోళ్ళు వస్తారు, అక్క ఏం కూర వండినవే అని అంటారు. అనగానే ఏ గీ కూర వండిన్నే అని అన్నామనుకో, నోరేం సాయత్తెలెత్తడు మేషిగానే అని అంటారు. వాళ్ళు గిన్నె తెచ్చుకుంటారా? తెచ్చుకోరు. మళ్ళీ మన గిన్నెలు వేసియాల. పోని మన గిన్నెలు వేసిస్తాము, వేసిచ్చినాకడ మరి తిన్నాక మన గిన్నె మనకు తీసుకొచ్చి ఇయ్యచ్చు కదా. మళ్ళీ మనమే పోయి అడకచ్చుకోవాలా. ఇక గిన్నె కోసం మళ్ళీ ఇంటికి పోతాం కదా, అక్క మా గిన్నె ఇయ్య అంటాం కదా. ఏమంటారు? అయ్యో నేనే తెత్తనుకున్నానే, అదికే ఉంటలేదు అని అంటారు. ఒక్క గిన్నె లేదు ఇంట్లో అని పని పక్కకు పెట్టుకొని ఇప్పుడు అందరి ఇండ్లు తిరగచ్చిన. అందరి ఇండ్లు తిరిగతి గిన్నె గిన్నెలు దొరికినాయి. చూడు గిన్నెలు మంది ఇళ్ళల్లో ఉన్నాం కదా, ఏడుకెళ్ళిగా ఊరు చేయదలుగు ఉంటాయి గిన్నెలు. మళ్ళీ సరే మా గిన్నెలలో వేసి ఇవన్నీ బీరువాళ్ళ దాస పెడతా. వాటి ఇప్పటి నుంచి వాళ్ళ కూరక తాళ గిన్నెనే తెచ్చుకోమంట. ఏమన్నా అనుకోని వాళ్ళు మరి మనం అడిగిన దాకా ఇత్తని లేరు. అచ్చి తీసుకొచ్చి ఇస్తే ఏమవుతుంది? ఒక 4-5 గిన్నెలు జమ అయిందాకా అటే ఉంచుకుంటారు. ఒక 4-5 గిన్నెలు జమ అయిందాకా అటే ఉంచుకుంటారు. ఒక్కసారి జమ కాగానే తీసుకొచ్చి ఇస్తారు. ఇక పొర్రి మీరు కూడా ఓలిన్లలో ఉన్నాయి మీ గిన్నెలు, పోయి తీసుకొచ్చుక పొర్రి. అరే పోరాండు సల్ల ఉండని, మనం ఇంట్లో పని ఎత్తే ఒక పని అన్నారు. అదే దోస్తు ఫోన్ చేయని పన్నో లేచి బండి తీసుకొని ఉరుకుతాడు. నిన్న నుంచి తలిగిన మా తమ్ముడికి, అరే లెవ్వురాగి ఫిల్టర్ నీళ్ళు అయిపోయినాయి తీసుకురారా అని అన్న. తేనెం లేడు. ఇలా పొద్దుగల 5 గొట్టంగా ఫోన్ చేసిండు అలా దోస్తు. అంత మసుకుని ఏం పని ఉంటుంది అడికి? బండి తీసుకొని ఉరికిండు. నేను ఫోన్ చేసిన, ఏడున్నవరా అని అంటే, ఇగో మా దోస్తు లవ్ మ్యారేజ్ చేసుకుంటుండక్క, ఓళ్ళకి ఎప్పకు నేను వచ్చిన అని అంటాను. చూసిన ఆ లగ్గం చేసుకునేది పోరాడు నల్లి ఉంటుండే, ఏం తెలనట్టే ఉంటుండే. మనోళ్ళు ఏమన్నా తక్కన ఆ లవ్ మ్యారేజ్ చేసుకుంటుండట్రా అనగానే ఒకళ్ళు ఫోన్లు చేసుకుంటారు, పోతారు. ఇళ్ళల్లో పత్త తెలియదు. ఏడుకోయినవరంటే ఏ గడ పనుండే గట్టిపోయినా, ఏ గిడ పనుండే మా దోస్తు గారు రమ్మన్నాడు అటుపోయినా అని అంటారు. మరి లగ్గం చేసి వచ్చిన మన ఒక్కడు కూడా ఇంట్లో ఎప్పుడు. పోరాళ్ళ గురించి వాళ్ళకి అన్ని విషయాలు తెలిసే, కానీ ఇండ్లల్లో తెల్లనియ్యరు. ఈడు కూడా ఎంత హుషారున్నాడు మా తమ్ముడు. అక్క మరి మా దోస్తు లగ్గం చేసుకుంటుండే అని చెప్తే నేను ఓడిబియ్యం ఉండకపోతుంటున్నా, ఒక 5గురిని తోలుకొని పోకపోతుంటున్నా. చెప్పరు ఏది. ఆగో ఫోన్ వచ్చింది. హలో చెప్పే. బీడీలు ఎత్తున్నానే, షాటా తీసుకొని రా అన్న. వాళ్ళింటికి లక్ష్మక్క వాళ్ళ ఇంటికా? గాలింటికి వస్తానా నేను? జన్మలో కూడా అడుగు పెట్టాయి గాలింట్లో. మొన్న దసరా గొర్రెం కోసుకున్నారు. నన్ను పిలిచిందా? నిన్ను పిలిచింది కానీ నన్ను వీలలేదు. 3 వద్దులే నేను మాట్లాడతలేను దాంతో. ఇంకా మాట్లాడతానా దాంతో? ఇంకా నాకు మాటనా? ఇగో పోతే నువ్వుగానే నేను రానే. అందరిని పిలిచింది, నన్ను ఒక్కదాన్ని వీలలేదు. మేము కూడా కోసుకున్నాము. మేము చిన్న గొర్రె పిల్లని కోసుకున్నాం, వాళ్ళేం పోయి పెద్ద గొర్రె పిల్ల కోసుకున్నారు. పిల్ల రాదా? నేను అసలే రానిగా. ఏంది ఒక తొంట ఉంచుకున్నారా? ఇప్పుడు అండుతుందా? వస్తున్నావు నీకు షాట తీసుకొని వెళ్ళినా. ఇద్దరం కలిసిపోదాం, ఆగావు. వస్తున్నా. అయిపోయి కూర్చున్నా రెండలిగా. మరి ఈ చలికాలం ఇంతే, ఎండలనే కూర్చుండాలనిపిస్తుంది. పొద్దుగల్ల లేచి నుంచి పడితే సాయంత్రం ఎండపోయేదాకా మళ్ళీ ఎండలకెళ్ళి ఇవ్వనే బుద్ధి కాదు. ఎండ ఎటు జరిగితే మనం అటు జరుగుతుంది. ఏం పని అయ్యే బుద్ధి అయితే లేదు. ఈ చలికి బట్టలు విండ బుద్ధి అయితే లేదు, బాసలు దోమ బుద్ధి అయితే లేదు. నీళ్ళు ఎట్లయితున్నాయి మరి? బరిపి లెక్క అవుతున్నాయి. అన్నం తినేటప్పుడు నీళ్ళన్నది ఆ బుద్ధి అయితే లేదు. కానీ వాళ్ళన పండు వేసిరనుకో, ఆడ థమ్సప్ పోసిరనుకో, అద్దన బుద్ధి అయితే లేదు. తాగుతున్నా. మరి ఎంటకద్దంట, ఎండాకాలం మేము పండు ఒక్కొక్కళ్ళు 3 గిలాసాలు తాగిరు థమ్సప్. దూపైతుంది అనుకుంటా. ఏంటికి ఇడ్చబెడితే ఇప్పుడు ఎంతన్నా సర్ది కానీ ముక్కులోకి వెళ్ళి గాలి వెళ్ళకుంటే తెల్లని దాకా జాగారం అన్న ఎత్తగానే ఇడ్చబెట్టి ఇక థమ్సప్ని 3 గిలాసాలు 4 గిలాసాలు దూపైతుంది అనుకుంటా తాగిర్రు. పక్కా యాదించుకున్న వాళ్ళందరినీ. ఇక వాళ్ళు పండు వేసిరనుకో, ఎంత నానవడని ఎంతన్నా సలిపెట్టని పోయేది పోతా పండు కసలేడ్చబెట్టిగా. ఇక ఇప్పటి నుంచి ఎండాకాలం అసలే పండుగలు వేయం. జోరు ఆనలు పడ్డప్పుడే పండుగలు వేస్తాం.